వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏరు దాటక ముందు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న సామెతలా ఉంది ఆ ఎమ్మెల్యే గారి తీరు అని అందరూ వాపోతున్నారు. ఉద్యమాలు చేస్తే బ్రిడ్జిలు వచ్చేస్తాయా? నాకు ఓట్లు వేయలేదు కాబట్టి బ్రిడ్జి పనులు స్లో చేశా, చూస్తా ఉద్యమాలు చేసి ఎలా బ్రిడ్జి సాధిస్తారు, కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలి, ఇప్పుడు అంత బడ్జెట్ లేదు అంటూ నోటికొచ్చినట్టు ఇప్పుడు మేము ఏది చెప్తే అదే వేదం అన్నట్టుగా ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితో మాట్లాడారు అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. వాస్తవానికి ఈ మధ్యన వనభోజనాలు అనేవి కుల భోజనాలు అనే విధంగా మారిపోయాయి. వన సమారాధనల పేరు చెప్పి కుల సమారాధనలు జరుపుకునే స్థాయికి తెగబడ్డారు. యాక్చువల్గా అందరూ కలిసి కార్తీక మాసంలో సరదాగా ఒక గ్యాదరింగ్ లాగా చేరి చెట్ల కింద భోజనాలు చేస్తూ పిచ్చాపాటి మాట్లాడుకోవటం అనేటువంటి ఒక సాంప్రదాయం కాస్త ఇప్పుడు కుల మీటింగుల కింద కుల సమారాధనల కింద మారిపోయి అక్కడ వచ్చి తమ కులాన్ని తాము పొగుడుకుంటే తప్పులేదు, కానీ ఎదుటి కులాన్ని దూషించడం నిందించడం స్థాయికి తెగబడ్డారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి సాంప్రదాయం. తాజాగా జరిగినటువంటి ఒక కుల సమారాధన వన సమారాధనలో ఈ జనసేన ఎమ్మెల్యే అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు బ్రిడ్జి పనులు ఆపేసినప్పుడు మాత్రం వైసీపీ వాళ్ళకు ఓట్లు వేశారు కదా, ఇప్పుడు మాత్రం ఉద్యమాలు చేసి ఎలాగా మీరు సాధిస్తారో చూస్తాను బ్రిడ్జి అని చెప్పి నేనే బ్రిడ్జి పనులు స్లో చేశాను అనే స్థాయికి ఆయన మాట్లాడటం ఏంటిది అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఆ వాస్తవానికి ఆయన పేరుకు తగ్గట్టే బుద్ధుళ్లాగా చాలా సాఫ్ట్గా ఉంటారు పైకి, మరి ఎంత లోపల ఎంత క్రూరత్వం ఉందా, బాహాటంగా నేను ఉద్యమాలు చేసి బ్రిడ్జి సాధిస్తారా చూస్తాను, నేనే బ్రిడ్జి పనులు ఆపాను, ఇప్పుడు ప్రస్తుతం బడ్జెట్ లేదు సరిగ్గా, అది ఇది అని చెప్పేసి ఇంత బాహాటంగా ఆయన అహంకారపూరితంగా మాట్లాడటం అనేటువంటిది ఎంత మాత్రం తగదు అని అంటున్నారు. వాస్తవానికి ఈయన తండ్రి ఒక గొప్ప గాంధేయవాది. ఆయన అలాంటి వ్యక్తి కొడుకు ఈయన చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే పద్ధతిలో ఈయన మొదట్లో కాంగ్రెస్ నుంచి తర్వాత టీడీపీలోకి వెళ్ళి టీడీపీలో మళ్ళీ ఆశించిన స్థాయిలో టికెట్ రాలేదని అక్కడి నుంచి మొన్న జరిగినటువంటి సమీకరణల దృష్ట్యా పొత్తుల దృష్ట్యా ఈయన మళ్ళీ జనసేనలోకి వచ్చి అక్కడ ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఈ స్థాయికి మాట్లాడడానికి తెగబడ్డారు. వాస్తవానికి ఈయనకి ఆశించిన పదవి దక్కలేదనే ఫ్రస్ట్రేషన్ ఉంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఉద్యమాలు చేస్తే బ్రిడ్జిలు వచ్చేస్తాయా, నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నేను బ్రిడ్జి పనులు స్లో చేశాను అని చెప్పడం అనేటువంటిది ఇది చాలా బరితెగింపు, అలాగే అహంకారపూరితమైనటువంటి ధోరణి అనేటువంటి ఘాటు విమర్శలు ఇప్పుడు ఆయన మీద వస్తున్నాయి. ఆయన గారు ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. రాజకీయంగా ఆలోచించి మీ కార్యక్రమం చేయాలి, రెండు కార్యక్రమం చేసి రాజకీయంగా కాదు, ఎందుకంటే అక్కడ మన ఓట్లు పడవని అసలు మనకు తెలిసిన 5,000 ఎకరాలు పంట పండించకపోయినా ఓట్లు వేశారు వాళ్ళకి వీడి పట్టిన చోట, అలాగే ఎదురుముళ్ళలో ఓట్లు వేశారు కట్టకపోయినా. ఇక ఎట్లా సంగతి చెప్పక్కర్లా, నేను కొంచెం దాన్ని స్లో చేశాను, ఎందుకంటే ఉద్యమాలు చేస్తారు వీళ్ళు ఎలా సాధిస్తారో చూద్దామని చెప్పాను. సామాన్య విషయం కాదు అది, కోటాను కోట్ల రూపాయలు వాళ్ళు గుమ్మరిస్తే తప్ప పనులు పూర్తి కావు. ఏదో మేము ఆందోళన చేసామంటే వచ్చేదని చేయండి, బ్రహ్మాండంగా, నాకేం అభ్యంతరం లేదు, చేసుకోండి. ఇక్కడ మేము గట్టిగా పూనుకపోతే ఏది జరిగే పరిస్థితి ఉంటుంది. అందులో వాళ్ళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత అస్వస్థంగా ఉన్నప్పుడు వెంటనే కార్యక్రమాలు చేయడం కూడా సాధ్యమైన విషయం కాదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.